హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఇవాళైతే దమ్కి సేమియా ఎలా చేయాలో చూపిస్తున్నాను. అది ముస్లిం స్టైల్లో. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో సేమియా చాలా సన్నంగా ఉన్న సేమియా తీసుకోండి. ఒక హాఫ్ కిలో వరకు తీసుకున్న తర్వాత మనము ఒక హాఫ్ కప్ వరకు ఘీ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇలాగ బాగా రెడ్ కలర్లో అయ్యే వరకు బాగా రోస్ట్ చేసుకోండి. కలుపుతూనే ఉండాలి, వదిలేకండి. వదిలేస్తే మాడిపోతుంది. ఎంత బాగా మీరు కలుపుతారో అంత బాగా మనకి రెడ్ కలర్లో మొత్తం ఒకే కలర్లో వస్తుంది. సో ఇదంతా పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత మనం కాజు కిష్మిష్ అయితే తీసుకున్నాను నేను. మీ దగ్గర అవైలబుల్ ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అది వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. దీన్ని కూడా బాగా రోస్ట్ చేసుకోండి. రోస్ట్ చేసుకున్న తర్వాత ఏదైతే సేమియా ఉందో దానిలోనే వేసేసేయండి. ఇప్పుడైతే నేను ఫుల్ క్రీమ్ 2 మిల్క్ ప్యాకెట్స్ తీసుకున్నానండి. అది కూడా బాయిల్ చేసుకొని పెట్టేసుకోండి పక్కన. సో నేను ఒక మిక్సీ జార్లో ఇలాచీ అండ్ షుగర్ని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. సో ఇప్పుడైతే మిల్క్ అయితే బాగా బాయిల్ అవుతుంది కదండి. ఇప్పుడు ఈ బాయిల్ అవుతున్న మిల్క్లో మనము ఒక 1 గ్లాస్ షుగర్ అయితే నేను వేసుకున్నాను. మీరు మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి. బాగా కలపండి. షుగర్ వేసిన తర్వాత ఏదైతే ఇలాచీ అండ్ నేను షుగర్ కలుపుకొని పౌడర్ చేసుకున్నాను కదా, అది కూడా దీనిలో ఇంక్లూడ్ చేసేసేయండి. దీన్ని కూడా బాగా కలపండి. మిల్క్ మీరు ఒక 1 లీటర్ మిల్క్ వేసారు కదండి, అది బాగా తగ్గాలి. ఒక పావు లీటర్నే తగ్గాలి. దానిలో బాగా బాయిల్ చేస్తూ ఉండాలి. దాని తర్వాత సేమియా అయితే రోస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా సేమియా, అది అండ్ ఘీ అయితే మిగిలింది కదా, అది కూడా వేసేసేయండి. దీనిలో వేసిన తర్వాత బాగా కలపండి. ఒక బాయిల్ ఇచ్చిన తర్వాత పించ్ సాల్ట్ వేసుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే ఇన్స్టెంట్ కోవా అనేది మిల్క్లో రెడీ అవుతుంది. ఫుల్ క్రీమ్ కాబట్టి కోవా ఎస్పెషల్గా వేసుకోవాలని అవసరం లేదు. దీంతోనే కోవా రెడీ అయిపోద్ది. సో బాగా కోవా కలిపి ఇంత దగ్గరికి రావాలండి. దగ్గర వచ్చిన తర్వాత ఒక స్టీమ్ చేసేసేయండి ఒక 10 మినిట్స్ వరకు. సో అంతేనండి, రెడీ అయిపోయింది. ఇది 15 to 20 డేస్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం ఎప్పుడు కావాలంటే ఎప్పుడు వెయిట్ చేసుకొని తినచ్చు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.